అధ్యాయం 6 కర్మయోగం. అంశం: శాసించుదామా, సేవలందించుదామా? మనుషులకు క్రియలు చేస్తూ ఉండటం తప్పనిసరి. మన జీవితాల స్వభావమే అది. అయితే మన ముందు 2 ప్రత్యామ్నాయాలున్నాయి. మనం ఇతరులను శాసించి పాలించాలా, లేక ఇతరులకు సేవ చేయాలా? సేవ చేయటం అంటే ఈ గొప్ప పని నేను కాబట్టి చేస్తున్నానని, ఇతరుల కంటే నేను ధర్మపరుణ్ణని భావిస్తూ చేయటమని నా ఉద్దేశం కాదు. అది అహంభావాన్ని తీవ్రతరం చేసుకోవటం మాత్రమే అవుతుంది. సేవ చేయటం అంటే నా దృష్టిలో పూర్తి నిమగ్నతతో చేసే చర్య. అదొక విజయ సాధనమేమీ కాదు. ఈ ప్రపంచాన్ని ఎంతో కొంత ప్రభావితం చేయాలని ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఆ ప్రభావాన్ని ఎలా చూపగలం అన్నది బాగా ఆలోచించవలసిన విషయం. మీరు నియంతలుగా వ్యవహరించలేరు అని అనుకోకండి. చాలామంది మనుషులకు ఈ ప్రపంచాన్ని పరిపాలించాలని ఉంటుంది. కాకపోతే వాళ్ళ కోరిక అర్ధమనస్కమైంది కనుక వాళ్ళు వాళ్ళ ఇల్లు, వాకిలి మాత్రమే పరిపాలించేందుకు పరిమితమైపోతున్నారు. ప్రపంచాన్ని పాలించేందుకు కావలసిన సామర్థ్యము, తీవ్రత, ఏకాగ్రత, దృష్టి వాళ్ళలో లేకపోవచ్చు. కానీ అంతరాలలో రహస్యంగా పాలించగలిగితే బాగుండుననే కోరిక మాత్రం ఉంటుంది. నియంతల్లో ఉండే ఒక విశేష లక్షణం వాళ్ళ భవితను గురించి వాళ్ళ విశ్వాసం అత్యంత గాఢంగా ఉండటం. మేము ప్రపంచాన్ని ఏలబోతున్నాం అని వాళ్ళు ఎంత గట్టిగా విశ్వసిస్తారంటే ఒక్కొక్కప్పుడు ఆ నమ్మకం నిజమే కూర్చుంటుంది. ఈ విషయం చాలామంది మనుషులకు తెలియదు. వాళ్ళు తమ గురించి తాము ఒక ఆత్మ ప్రత్యయం దృఢపడేటట్టుగా ఒక నిరంతర చిత్త ఏకాగ్రతను సృష్టించుకోగలిగితే అది వాస్తవంగా మారుతుంది. మనుషులు మరో విధంగా కూడా వ్యవహరించవచ్చు. ఇందుకు ఎవరిని దేనికోసమూ అడగనక్కర్లేదు. ఏం జరగాలోనని ఆలోచించే అవసరం కూడా లేదు. ఈ పద్ధతిలో జరగవలసినవి ఎలా జరగాలో అలాగే జరుగుతాయి. పథకాలు, ప్రణాళికలు, ఉపాయాలు ఏవీ అక్కర్లేదు. మీరు ఈ పద్ధతి ఎంచుకుంటే మీరు చేయవలసిందల్లా ఎంతో తీవ్రతతో ఒక్క క్షణం కూడా మీ లక్ష్యాన్ని, సంకల్పాన్ని సడలించకుండా పనిచేయటం. దాంతో ఒకనాటికి మీరు ఏ క్రియలు చేయవలసిన అవసరం లేని స్థితికి చేరుతారు. మీరు క్రియలు చేయగలరు, కానీ చెయ్యమని మీ మీద ఎవరూ ఒత్తిడి తేలేరు. మీరు ప్రపంచంలో వ్యవహారాలు నిలుపుతూనే ఉంటారు, కానీ వాటి బంధాల్లో చిక్కుకోరు. అలాంటి క్రియలను ఎవరైనా చేయవచ్చు. కానీ మీరు ఈ స్థితికి చేరే ముందు ఎంతో తపనతో కూడిన క్రియాచరణ కొంత జరిపి ఉండటం అవసరం ఉంటుంది. నిప్పు ఎలా దహిస్తుందో అనుభవించి ఉండని వాళ్లకు నీటిలో ఉండే శీతలతత్వం ఎలాంటిదో తెలిసిరాదు. జీవితాన్ని కేవలం అర్ధమనస్కంగా, అనాసక్తంగా, మందకొడిగా, నింపాదిగా మాత్రమే జీవించిన వాళ్ళు ఒక ఆత్మ పరివర్తన స్థితి దాకా చేరలేరు. తీవ్రంగా కర్మాచరణ చేసి ఎరగని వాళ్ళు నైష్కర్మ్య స్థితిని చేరలేరు. వాళ్ళ నైష్కర్యం కేవలం బద్ధకం, అనాసక్తి మాత్రమే అవుతుంది. పూర్తిగా పనిలో నిఘ్నమైపోవటం అంటే ఏమిటో తెలియని వాడికే విశ్రాంతి అంటే ఏమిటో నిజంగా తెలుస్తుంది. అందుకే నేను ముందొకసారి కూడా చెప్పాను, ఈశా కేంద్రాల్లో చాలామంది సాధకులు నిర్విరామంగా, స్వార్థరహితంగా పనిచేస్తూనే ఉంటారు. వాళ్ళు చేసే పని వాళ్లకు నచ్చి కానీ నచ్చక కానీ చేసేది కాదు. వాళ్ళు పనిచేసింది ఏదో ఘనత సాధించాలని కాదు. వాళ్ళు చేసే పని వాళ్ళ ఇష్టంతో, నిమిత్తం లేకుండానే వాళ్ళు ఏకాగ్రతతో చేసే పని. ఆ పని అవసరమైంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, అంతే. పనిలో పూర్తిగా నిమగ్నమై బాగా కష్టించిన తర్వాత ఇక మీకు ఏ పని చేయాలన్న ఉద్దేశము మిగలదు. ఈ దశలో అసలైన ఆధ్యాత్మిక ప్రక్రియ ఆరంభమవుతుంది. తీవ్రంగా కష్టించి పనిచేయటం ఎలాగో తెలుసుకొని ఉంటేనే మీరు నిష్క్రియతత్వంలో ఉన్న మహదానందం అనుభవమవుతుంది.
మీలో శక్తులన్నీ కాగి ఆవిరయ్యే స్థితికి చేరినప్పుడు వాటిలో పరివర్తన తేవటం చాలా సులభమైపోతుంది. తద్వారా మీ జీవితం అత్యంత సామరస్యంతో పొందికతో సాగుతుంది. కర్మయోగం వల్ల కలిగే ప్రయోజనం ఇదే. నిజంగా శక్తివంతులైన జీవిని సృష్టించే శాస్త్రీయ విధానం కూడా ఇదే. సేవ చేసేందుకు సన్నద్ధులైన వారిని సృష్టించేది ఈ మార్గం ద్వారానే. వాళ్ళకు అద్భుతమైన శక్తి ఉంటుంది, కానీ అది ఇతరులను శాసించి పాలించే శక్తి కాదు. శాసించి పాలించే శక్తి అసలు శక్తే కాదు. అది ఏ క్షణంలోనైనా తిరిగి లాగేసుకోబడవచ్చు. మనం మాట్లాడుతున్న శక్తి అలాంటిది కాదు. దీన్నెవరూ లాగేసుకోలేరు. ఇలాంటి వాళ్ళు ఎలాంటి స్థితిగతుల్లో, ఎలాంటి సందర్భాల్లో ఉన్నా ఒకేలాగా ఒకే పని చేస్తారు. శాసించాలని, పాలించాలని అనుకునే వాళ్ళు తమ సింహాసనం మీద కూర్చుని ఉంటేనే ఆ పని చేయగలరు. ఆ సింహాసనం కోల్పోతే వాళ్ళు అపార దుఃఖంలో పడిపోతారు. సేవ చేయగోరే వాళ్ళను అలాంటి చింతలేవి బాధించవు. కారణం, వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్లకు ఏం ప్రతిఫలం లభిస్తుందన్న వెంపర్లాట లేదు. వాళ్ళు స్వర్గంలో ఉన్నా అదే చేస్తారు, నరకంలో ఉన్నా అదే చేస్తారు. బౌద్ధ వాజ్మయంలో బుద్ధుడు తను స్వర్గానికి వెళ్ళటం కంటే నరకంలో సేవ చేయటానికి ఇష్టపడతానని చెప్పాడని చెప్తారు. ఆయనకు ఎక్కడ దుఃఖానుభవం అనేది ఉండనే ఉండదు. ఆయన సాధించిన విముక్తి, స్వేచ్ఛ అది. ఈ విధానం అవలంబిస్తే మీరు కర్మఫలాసక్తి నుంచి విముక్తులవుతారు. అప్పుడు కర్మ దానంతట అదే జరిగిపోతుంది. దానంతట అదే కరిగి మాయమైపోతుంది. కర్మబంధనం నుంచి బయటపడాలంటే మీరు కర్మలు చేయటమే మానేయాల్సిన పని ఉండదు. ఆ విడుదల ఎలాగూ జరుగుతుంది. దానికోసం మీరేమి చేయక్కర్లేదు. ఒకసారి ఇలా జరిగింది. ఒకానొక జైన్ బౌద్ధ మఠంలో 80 సంవత్సరాలు పైబడిన ఒక బౌద్ధ గురువు ఉండేవాడు. ప్రతిరోజు ఆయన మఠంలోని తోటలో విపరీతంగా శ్రమించేవాడు. అది జైన్ ఆధ్యాత్మిక సాధనలో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఆయన అలా ఎన్నో ఏళ్లుగా కష్టించాడు. ఇప్పుడు బాగా వృద్ధుడై బలహీనుడైపోయిన తర్వాత కూడా ఆయన ఆ శ్రమ మానేందుకు ఒప్పుకునేవాడు కాదు. ఆయన శిష్యులు ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. గురువుగారు, ఇదంతా మీరిక పట్టించుకోకండి, మేమంతా ఉన్నాం, మేం చూసుకుంటాం అనేవాళ్ళు. కానీ ఆ వృద్ధ గురువు ఒప్పుకునేవాడు కాదు. శారీరక శక్తి సన్నగిల్లిన ఆయనలో ఆ తీవ్రత మాత్రం పూర్వంలాగే ఉంది. అందుచేత ఒకరోజు ఆయన శిష్యులు ఆయన తోట పనికి వాడే పనిముట్లన్నీ తీసి ఎక్కడో దాచిపెట్టారు. ఆయన తన పనిముట్ల కోసం ఎంత వెతికినా అవి దొరకలేదు. దాంతో ఆ రోజు ఆయన భోజనం మానేశాడు. ఆ మర్నాడు అంతే, పనిముట్లు కనబడలేదు. ఆయన ఆహారం ముట్టలేదు. మూడో నాడు పనిముట్లు కనిపించలేదు. గురువుగారు నిరాహారిగా ఉండిపోయారు. ఆయన ఆహారం ముట్టుకోకపోవటంతో శిష్యులకు భయం వేసింది. ఆ తర్వాతి రోజు దాచిన పనిముట్లన్నీ తెచ్చి తిరిగి తోట షెడ్డులో ఉంచేశారు. ఆ రోజు గురువుగారు తోట పని చేసుకుని భోజనం చేశాడు. ఆ రోజు సాయంత్రం ఆయన తన బోధన కూడా చేశాడు, పని లేకపోతే ఆహారం లేదు అని. ఆ రాత్రి ఆయన మరణించాడు. 4 రోజుల పాటు చేసిన ఉపవాసం ఆయన్ను బాగా బలహీనుని చేసింది. కానీ ఆయన తన సందేశం మాత్రం తన మరణానికి ముందు సంగ్రహంగా, స్పష్టంగా అందించాడు. పని లేకపోతే ఆహారం లేదు. ఆయన లాంటి మనిషిని మీరు ఎక్కడ ఉంచినా, స్వర్గంలో కానివ్వండి, నరకంలో కానివ్వండి, ఆయన అదే పని చేస్తాడు. మీరు అలా ఆయనలా ఉంటే బాహ్య పరిసరాల్లో ఎలాంటి మార్పులు కలిగినా వాటితో మీకు నిమిత్తం ఉండదు. కర్మచక్రాల నుంచి మీరు విముక్తులవుతారు. ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటే మీకు ఈ ముక్తి లభించదు. పరుగెత్తుకెళ్ళి పర్వతాల్లో ఎక్కడో కూర్చున్నంత మాత్రాన మీరు దాన్ని సాధించలేరు. మూసిన కళ్ళు తెరవగానే, కొండను దిగి మళ్ళీ ఊరి సంతలోకి రాగానే వాస్తవాలు తిరిగి వచ్చి మిమ్మల్ని తగులుకుంటాయి. కర్మను చెలగెట్టుకోవాలి. సంపూర్ణమైన తీవ్రతతో, సంలగ్నతతో కర్మఫలం మీద వేసమెత్తు ఆసక్తి లేకుండా క్రియాచరణలో నిమగ్నం అవ్వటం,
కర్మను చెల్లగొట్టుకునేందుకు బాగా పనికొచ్చే మార్గం. దీన్ని చాలా రకాలుగా చేయవచ్చు. మీరు పరమానందామృతాన్ని సేవించగలిగారంటే ఇంక దేనితోనూ మీకు పనుండదు. లేదా మీరు ఎవరితోనైనా గాఢమైన ప్రేమల్లో పడిపోయారంటే కూడా ఇక మిగతావన్నీ అనవసరం. పరమానంద స్థితిలో కానీ ప్రేమమయమైన స్థితిలో కానీ ఉన్నప్పుడే మీరు అత్యంత తీవ్రతతో క్రియలు ఆచరిస్తూ కూడా కర్మఫలం పట్ల పూర్తి అనాసక్తితో ఉండగలరు. సమాప్తం.